కాంగ్రెస్ పాలనలోనే బడుగు వర్గాలకు న్యాయం చేకూరుతుందని మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండ, బీకేరెడ్డి కాలనీ, బండమీదపల్లి చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్స్లో చల్లా వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచే బీజేపీ కాకుండా నిరుపేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా వ్యక్తి, మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య తీరుతుందని నేను హామీ ఇస్తున్నా. మీకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, మీకు కావాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కే సిలిండరు, మీ పిల్లలకు చదువులు, మీ పిల్లలకు ఉద్యోగాలు, వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు, ఇవన్నీ కూడా ఇచ్చే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడా ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. మీరే తెలివిగా ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి అని చెప్తున్నా మీకు. మీరు చెయ్యి గుర్తు కోటేసే 400 ఉంటే సిలిండరు, పువ్వు గుర్తులు వచ్చి దాన్ని 1200 చేసిండ్రు. మళ్ళా ఇప్పుడు చెయ్యి గుర్తు వస్తే 500 రూపాయలు అయింది. ఇది బీజేపీకి కాంగ్రెస్ కున్న తేడా. మల్లగిట్లా తప్పుదారి పోయి మల్లగిట్లా బీజేపీకి మీరు ఓటేస్తే ఆ 1200 ఉన్నది 2400 అవుతుంది సిలిండర్. ప్రభుత్వం స్థాపించడానికి జరిగే ఎన్నికలు ఇప్పుడు. మీరందరూ రేపు ఎలక్షన్లల్లా చెయ్యి గుర్తు కోటేస్తే నేను ఎంపీగా గెలుస్తా. నేను ఎంపీగా గెలిస్తే నాకు ఒక ఓటు వస్తుంది. నేను పోయి ఆ ఓటు మనకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కొడుకుకి ఆ ఓటేస్తా. రాహుల్ గాంధీకి ఆ ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒక మహిళా తల్లికి నెలకు 11,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయనే విషయాన్ని తెలియజేస్తున్నా. మహిళా సంఘాలలో ఉండే వాళ్ళు లక్షాధికారులు కావాలన్నా, మీ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్నా మీరందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.